మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ సందర్శించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వారు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులకు సంబంధించిన ఫైళ్లను వారు పరిశీలించారు. స్టేషన్కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ వెంకట రాజాగౌడ్, ఎస్ఐ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు రామాయంపేట సర్కిల్లో నిజాంపేట పోలీస్ స్టేషన్, రామాయంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మేము రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ రకమైన కేసులు అవుతున్నాయి, ఆ కేసులు వాటి పరిశోధన ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంత మటుకు వచ్చింది, దేంట్లో ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా ఏం పని చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు లేదా, రికార్డ్స్ కూడా తనిఖీ చేసి తొందరగా కేసులు పరిష్కరించే దాంట్లో భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా అందరితోటి. తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎట్టుంది, బ్లూ కోడ్స్ ఎట్టు తిరుగుతున్నాయి, ప్రజలు ఏదైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తే ఏ విధంగా స్పందించాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి. మా వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, పోలీస్ స్టేషన్ కూడా ఈ బయట నుంచి ఎవరైతే పని చేయడానికి వచ్చారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాలా, ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా చెక్ చేసి ఒకళ్ళు దొరికితే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాను. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్కి ఎలాంటి అవగాహన కనిపిస్తుంది సార్ డ్రగ్స్ విషయం? ఇప్పుడు చాలామంది మేము మన గవర్నమెంట్ కూడా టీజీన్ యాప్ పెట్టిన తర్వాత మాకు కొన్ని క్లియర్గా ప్రతి ఏరియాలో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలేజెస్లో ఒకప్పుడు హైదరాబాద్ కాలేజీలో అక్కడక్కడ గంజాయి తాగుతారని అనుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు చిన్నగా వేరే కాలేజీలు కూడా వ్యాపించుతుందని రూమర్స్ ఉన్నాయి. వాటికి కూడా మేము పోయి మా టీమ్స్ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చాలామందికి ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా వాళ్ళ మీద నిఘా ఉండాలి. వాళ్ళకి కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొరుగు ఎక్కడ పోద్దు బయటకు అని చెప్పరు. కానీ చెప్పితే మేము వాళ్ళ మీద కేసు పెట్టాము, వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాం. ఎవరైనా ఇప్పుడు గంజాయికి అడిక్ట్ అయింది అనుకోండి, ఆయన కౌన్సిలింగ్ ఇస్తాము. అవసరం ఉంటే ఇక్కడ మనకి అడిక్షన్ సెంటర్ ఉన్నది, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేది నర్సాపూర్లో ఉంది, అక్కడ మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కానీ ఇవన్నీ వాళ్ళు లాస్ట్ స్టేజ్ దాకా కూడా మళ్ళీ వాళ్ళకి తెలిస్తే పొరుగు పోద్దని చెప్పరు వాళ్ళు ఎవరు కూడా. కానీ మీకు ఏది తెలిసినా కూడా పోలీసుకు చెప్పాలని మీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము ముందుకు పోలేస్తాం. ఓన్లీ పోలీసు మామే అన్ని చేయాలంటే అన్ని పనులు కావు. ప్రజలు కానీ ప్రెస్ కానీ అందరూ దీన్ని నిర్మూలించే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.